హలో! నమస్తే. వెల్కమ్ టు మామా కిచెన్. ఇవాళ మామా కిచెన్‌లో టమాటో నిల్వ పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటో 1 ½ కేజీ, టామరిండ్ ఒక 50 గ్రాములు, గార్లిక్ 25 గ్రాములు, ఆయిలు 200 ఎంఎల్ ఆయిలు, సాల్ట్ తగినంత, రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ కప్పు, పోపు దినుసులు, రెడ్ చిల్లీస్ ఒక 3, 4, ఆవాలు, మెంతులు 2 ఫ్రై చేసి దోరగా వేయించి, ఆ పౌడర్ ఒక హాఫ్ స్పూను, కొద్దిగా హాఫ్ స్పూన్ ఇంగువ, పసుపు పావు చెంచా. ఫస్ట్ టమాటాలని బాగా కడిగి దాన్ని టిష్యూ పేపర్తో వాటర్ అంతా తీసేసి, పైన వాటర్ అంతా తడిని తీసేసి ఫ్యాన్ కింద ఒక అరగంట ఫ్యాన్ కింద ఉంచితే మొత్తం తడి లేకుండా పోతుంది. ఆ తర్వాత గార్లిక్ వెల్లుల్లిని మొత్తం పొట్టు తీసి ఆ రెబ్బలు 2 భాగాలు చేసుకోవాలి. ఒక భాగం పచ్చడికి, ఒక భాగం పోపుకి వేయచ్చు. ఇప్పుడు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో, ఒక వెడల్పైన ప్యాన్లో వేసాను. అందులో కొద్దిగా ఉప్పు, చింతపండు బాగా క్లీన్ చేసి వేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు దొరికే చింతపండు చాలా దట్టిగా ఉంటుంది. బాగా శుభ్రం చేసుకోవాలి చింతపండుని తడి లేకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ పెట్టి కొద్దిగా పసుపు, ఒక అర స్పూను పసుపు వేసి దాదాపు ఒక 15 మినిట్స్ క్లోజ్ చేసి హీట్ చేయాలి. అప్పుడప్పుడు దీన్ని మూత తీసి కలుపుతూ ఉండాలి. ఫస్ట్ తడిగా నీళ్ళు వస్తాయి. ఈ నీరంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, టమోటా నిల్వ పచ్చడి ఎంతకాలం నిల్వ ఉంటే మంచిది? 6 నెలల, సంవత్సరమా? అవసరమా అంతా? ఇదేం సీజనల్ ఫ్రూట్ కాదు కదా, ఇదేం ఆవకాయ కాదు కదా సంవత్సరం నిల్వ ఉంచడానికి. టమాటో ఎప్పుడు పడితే ఎప్పుడు దొరుకుతాయి, ప్రాబ్లం ఉండదు కదా. సో నా అభిప్రాయం ఏంటంటే 15 రోజుల నుంచి 1 నెల నిల్వ ఉంటే చాలనిపిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకొని మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పచ్చడి అన్నంతో కానీ, చపాతీతో కానీ, పూరీతో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఈ పచ్చడి. నాకు ఇంకొక డౌట్ ఉంది. అదేంటంటే ప్రతి ఒక్కరూ నువ్వుల నూనె, అదే పప్పు నూనె వాడాలంటుంటారుగా. పప్పు నూనె ఒరిజినల్ దొరకడం చాలా కష్టం. అందులో కల్తీ ఉంటుంది, పామాయిల్ మిక్స్డ్ ఉంటుంది, అదొక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒరిజినల్ నువ్వుల నూనె దొరికితే ఓకే, దొరకనప్పుడు పల్లీల నూనె బెటర్. బాగా చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మిశ్రమాన్ని జార్లో వేసి వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ తగినంత సాల్ట్ వేసి, అందులో చిల్లీ పౌడర్, హాఫ్ కప్ చిల్లీ పౌడర్ అందులో వేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో ఒక 200 ఎంఎల్ పల్లీల నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా శనగపప్పు, 1 స్పూన్ శనగపప్పు, మినప్పప్పు 1 స్పూను, కొద్దిగా ఆవాలు, జీలకర్ర కొద్దిగా, సో నేను నువ్వుల నూనెతో ట్రై చేశాను. ఆ స్మెల్ నాకు నచ్చలేదు. అందుకని నేను పల్లీల నూనెతోనే చేస్తున్నాను ఇవాళ. ఈ పచ్చడి నేను 1 మంత్ నిలవబెట్టి చూశాను. ఏం స్పాయిల్ అవ్వలేదు, టేస్ట్ కూడా మారలేదు. అందుకని నేను 1 మంత్ ఈస్ బెటర్. ఈ 1 మంత్ లోపల ఇదేం స్పాయిల్ అవ్వదని నా అభిప్రాయం. ఇదంతా బాగా వేడైన తర్వాత కరివేపాకు వేయాలి. పచ్చి కరివేపాకు. అది పూర్తిగా డ్రై అవ్వాలి. కంప్లీట్గా డ్రై అయితేనే తడి లేకుండా పచ్చడి నిల్వ ఉంటుంది. ఇదంతా స్లో ఫ్లేమ్లో చేస్తేనే మంచిది, లేకుంటే ఈ ఆయిల్ కదా స్పర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెడ్ చిల్లీస్ కొన్ని, తర్వాత ఇంగువ కూడా వేయాలి. ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలి. కొద్దిగా వేసి బాగా కలుపుతూ హీట్ చేయాలి. ఇది ఫుల్
చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ మెంతులు, ఆవాల పొడి, వేయించుకున్న మెంతులు, ఆవాల పొడి వేసి లాస్ట్ లో వేస్తేనే మంచిది, లేకుంటే చేదు వస్తుంది. పచ్చడి వేసి కలిపాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత అట్రాక్టివ్ గా ఉందో పచ్చడి, అంతే టేస్ట్ గా కూడా ఉంటుంది. సో మన పచ్చడి నిల్వ ఉండి పచ్చడి తయారైపోయింది. దీన్ని బాగా చల్లార్చి ఒక గ్లాస్ కంటైనర్ లో ఉంచుకుంటే 1 మంత్ వరకు ఏమీ ప్రాబ్లం లేదు. ట్రై చేశాను 1 మంత్ వరకు నిల్వ ఉంచి. దీన్ని తయారు చేయండి, టేస్ట్ ఎలాగుందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.